డైరెక్షన్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ విధంగా మనం ఇండికేటర్స్‌ని ఫస్ట్ ఏసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే. నార్త్, ఈస్ట్, వెస్ట్. ఓకే. ఇక్కడ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే సునీల్ తన గడియారము ఒక బల్లపై ఉదయం 6 గంటల సమయంలో దాని గంటల ముళ్ళు ఉత్తర దిశను సూచించినట్లు ఉంచాను. ఎటువైపు ఉంచాడు? ఉత్తర దిశ. మనకి డైరెక్షన్‌లో ఉత్తర దిశ పైకుంది. కానీ ఇక్కడ ఎక్కడికి మనకి ఉత్తరం అయితే కిందకొస్తది. అంటే వాడిచ్చే ప్రకారంగా మనం డైరెక్షన్ డయాగ్రామ్ ఏసుకుందాం. ఒకవేళ ఉత్తర ఇటైతే మనకి దక్షిణ ఇటవుతుంది. తూర్పు ఇటువైపు ఉంది కాబట్టి ఇటువైపు తూర్పు అవుతది. ఇటువైపు అనేది వెస్ట్ అవుతది. ఈస్ట్, వెస్ట్. ఓకే. అంటే తను ఇచ్చే ప్రకారం ఏంటి? ఉదయం 6 గంటల సమయంలో అన్నాడు. ఓకే. తర్వాత ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ఆ గడియారం యొక్క నిమిషాల ముళ్ళు సూచించే దిశ ఏది అన్నాడు. ఇక్కడ గడియారం నార్మల్‌గా చూసుకుంటే మనకి ఇక్కడ 12 ఉంటుంది. ఇక్కడ 3 ఉంటుంది. ఇక్కడ 6 ఉంటుంది. ఇక్కడ 9 ఉంటుంది నార్మల్‌గా. ఓకే. 9 గంటల 15 నిమిషాలు అన్నడగట్టయితే చిన్న ముళ్ళు అనేది ఎక్కడుంటది? 9 అంటే ఇటు. 15 నిమిషాలంటే ఎటు? ఇటువైపు ఉంటది. ఇదేంటిది? 9 గంటల చిన్న ముళ్ళు, నిమిషాల ముళ్ళు పెద్ద ముళ్ళు. అయితే మనకేమిచ్చాడు? నిమిషాల ముళ్ళు సూచించే దిశ ఏది? ఇది ఇటువైపు సూచిస్తుంది మనకి వెస్ట్. వెస్ట్ అంటే ఏంటి? పడమర. కాబట్టి ఆన్సర్ అనేది బి అనేది అవుతుంది. ఓకే. నెక్స్ట్ డైరెక్షన్ పి అనే ఒక వ్యక్తి దక్షిణ దిశగా 10 మీటర్లు నడిచాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రకం పాయింట్ ఏసుకొని మనకి ఎటువైపు నడిచాడు? దక్షిణం వైపు అన్నాడు. ఎంత? 10 మీటర్లు. దక్షిణం అంటే కింది వైపే కదా! దక్షిణ వైపు ఎన్ని మీటర్లు? 10 మీటర్లు నడిచాడు. తర్వాత ఎడమ చేతి వైపు తిరిగి 20 మీటర్లు నడిచాడు. ఎడమ చేతి వైపు ఏది? ఇటే కదా ఎడమ చేతి వైపు అంటే కింది వైపుకి ఎడమ చేతి వైపు ఎంత నడిచాడు? 20 మీటర్లు నడిచాడు. తర్వాత తన కుడి చేతి వైపుకి తిరిగాడు. మళ్ళీ కుడి చేతి వైపుకి తిరిగాడు. ఎంత తిరిగేసి ఎన్ని మీటర్లు నడిచాడు? 15 మీటర్లు నడిచాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి 15 మీటర్లు నడిచాడు. ఓకే. తర్వాత ఏం చేశాడు? మళ్ళీ కుడి వైపునకు తిరిగి 20 మీటర్లు నడిచాడు. కుడి వైపు అంటే ఇటువైపు కదా! ఎంత నడిచాడు? 20 మీటర్లు నడిచాడు. నెక్స్ట్ చివరగా తన కుడి చేతి వైపుకి తిరిగాడు మళ్ళీ. ఏంటి? మళ్ళీ మనకేంటి? కుడి చేతి వైపు తిరిగి 10 మీటర్లు నడిచాడు. కుడి అంటే ఇక్కడ ఇటువైపు కదా! ఎంత? 10. ఓకే. ఎందుకంటే టోటల్ 15 కాబట్టి 10 నడిచాడు కాబట్టి గ్యాప్ ఉంటది. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత తన ఎడమ చేతి వైపుకి తిరిగి 20 మీటర్లు నడిచాడు. మళ్ళీ ఇక్కడి నుంచి ఎడమ చేతి వైపు అంటే ఇటువైపే కదా! ఎన్ని మీటర్లు? 20 మీటర్లు నడిచాడు. నెక్స్ట్ అతను బయలుదేరిన బిందువు నుంచి ఇప్పుడు ఉన్న స్థానానికి గల కనిష్ట దూరం ఏంటి? అంటే ఇక్కడే కదా స్టార్ట్ అయ్యాడు పి అనే పర్సన్. ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత అని అడిగాడు మనకి. ఓకే. మనం కొనుక్కోవలసింది ఈ ప్లేస్. ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి కవర్ చేశాడు. ఇది కూడా మనం కవర్ చేయాలి. అంటే మనకి ఈ రకంగా ప్రాబ్లమ్ ఇచ్చేటప్పుడు ఈ దూరం కొనుక్కోమన్నాడు కాబట్టి మనకి ఫార్ములా ఉంటుంది. ఇదేంటిది? కర్ణం కదా తెలుగులో చెప్పుకుంటే మనకి ఈ ఫార్ములా ఉంది. కర్ణం స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంతే కదా! ఇక్కడ భుజము అంటే ఇది ఒక భుజం అవుతుంది. ఇది ఒక భుజం అవుతుంది. ఓకే. ఈ భుజం తీసుకుంటే ఎంత ఉంది మనకి? 20 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఇది కూడా అవుతుంది కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఉంది. ఈ గ్యాప్ ఎంత మనకి? ఇది టోటల్‌గా 15 అయితే ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి గ్యాప్ కూడా కలపాలి. ఎంత? ఇది 5. ఇది 5, ఇది 10 ఎంత మొత్తం? 15 స్క్వేర్. ఓకే. 20 స్క్వేర్ అంటే ఎంత? 400 ప్లస్ 15 స్క్వేర్ అంటే ఎంత? మనకి 225. టోటల్‌గా మనకి ఇది ఎంత వస్తది? 625 అనేది రావడం జరిగింది. ఇది ఏంటిది? ఇది కర్ణము స్క్వేర్. ఈ కర్ణము ఇక్కడ ఉంటే దీనికి రూట్ ఓవర్ ఇటు వెళ్ళిపోతే 625. దీన్ని రూట్ ఓవర్ చేస్తే ఎంత మనకి? 25 అనేది వచ్చింది. అంటే ఈ దూరం ఎంత మనకి? 25 మీటర్స్ అనేది ఈ దూరం అవుతుంది. ఎంత ఇది? 25 మీటర్స్. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుందాం. ఇది కూడా సేమ్ అండి. మనకి డైరెక్షన్‌కి సంబంధించింది. కాబట్టి డైరెక్షన్ సంబంధించేటప్పుడు మనకి ఈ రకంగా మనం ఈ యొక్క సింబల్ ఏసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకే. ఒక వ్యక్తి తూర్పునకు అభిముఖంగా ఉన్నాడు. తూర్పుకు అభిముఖంగా ఉన్నాడంటే ఎదురుగా ఉన్నాడు. అంటే ఇది తూర్పు అండి. ఇది దీనికి ఎదురుగా ఉన్నాడని అర్థం. ఓకే. అంటే ఎదురుగా ఉన్నాడంటే ఇటువైపు ఉన్నాడు. అంటే వెస్ట్ డైరెక్షన్‌లో ఉన్నాడు. ఆ గడియారం ముళ్ళు తిరిగే సవ్య దిశలో 45 డిగ్రీస్ తిరుగుతుంది. 45 అంటే మనకి ఇదంతా టోటల్ ఎంత ఉంటది మనకిది? ఇది మనకి 90 ఉంటది. 45 అంటే సగం. ఓకే. ఇక్కడికి ఎంత? 45 డిగ్రీస్‌లో సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో తిరుగుతుంది. ఎంత?
ఇక్కడి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 తిరిగాడు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అదే దిశలో 90 డిగ్రీలు తిరిగాడు. 90 డిగ్రీలు అంటే ఆల్రెడీ 45 అయిపోయింది. ఇక్కడ 45 ఉంటుంది. ఇది 90, ఇందులో సగం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 90 తిరిగాడు. సవ్య దిశలో తిరిగాడు. తర్వాత వ్యతిరేక దిశలో 180 తిరిగాడు. వ్యతిరేక దిశ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ కాదు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగాడు. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇంతే. ఇది ఎంత? ఇక్కడ ఇది 45, ఇది 90. 45, 90 ఎంత? 135. ఇంకా రిమైనింగ్ ఎంత? 45 వస్తుంది. అంటే ఇక్కడ వరకు తను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావడం జరిగింది. ఓకే, తను ఇచ్చిన ప్రకారం అయితే ఇప్పుడు అతను ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు? తను ఏ దిశకు అభిముఖంగా అంటే ఇదేంటి? సౌత్ వెస్ట్. కానీ అభిముఖంగా అంటే ఎదురుగా ఉండాలి. అంటే ఎదురుగా అంటే ఈ సౌత్ వెస్ట్కి ఎదురుగా ఏది ఉంది మనకి? నార్త్ ఈస్ట్ ఉంది. అంటే ఈశాన్యానికి తను ఇదేంటిది? ఈశాన్యానికి ఎదురుగా ఉన్నాడు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సి ఆప్షన్ అనేది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.